ఎప్పుడు నార్మల్ ఉప్మాయే కాకుండా ఓట్స్తో ఉప్మా ట్రై చేద్దాం రండి. ఫస్ట్ నెయ్యి వేసుకొని ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక నెయ్యితో మళ్ళీ మనం పోపు దినుసులు వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసినాక వీలైతే క్యారెట్ ఉంటే మన దగ్గర క్యారెట్ వేసుకోండి, లేదంటే క్యారెట్ ఈస్ ఆప్షనల్. తర్వాత అల్లం వేసుకున్నాక 2 minutes ఫ్రై చేసిన తర్వాత మిర్చి, టమాటో, పిల్లలు కూడా తినాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా స్వీట్ కార్న్ వేసుకోండి. అది చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు, అది వేసుకుని 2 minutes ఫ్రై చేసినాక ఎప్పుడైతే మనకి అన్ని ఐటమ్స్ కొంచెం ఫ్రై అయ్యాయి అనిపిస్తుందో వెంటనే ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాక మెల్లగా ఇందాకలా ఫ్రై చేసిన ఓట్స్ని కలుపుతూ ఉండాలి. అలా కలిపినాక మనకి దగ్గర పడి ఒక కన్సిస్టెన్సీకి వచ్చింది అని తెలిసినాక వెంటనే మనం అందులో చిన్న చిటికెడు పసుపు వేసుకుంటే అది ఇంకా హెల్తీగా మారుతుంది. అండ్ ఓట్స్ ఉప్మా హెల్తీ, టేస్టీ అండ్